నేను ఒకటే మంగ్లీ గారికి ఛాలెంజ్ చేస్తాను, మధుని తీసుకొని రేపు ఏ ప్రెస్ క్లబ్ అది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము 2 గంటలు వెయిట్ చేస్తాం. నేను కోర్టుకు వెళ్తా, మా వాళ్ళు అందరూ వెయిట్ చేస్తారు. మీరు రమావత్ మధుని తీసుకొని రండి, శైలజ చౌహాన్ని తీసుకొని రండి, భరత్ చౌహాన్ని తీసుకొని రండి. మీరు తప్పు చేశారా, బాధితులు తప్పు చేశారా? బాధితులతో 100 మందితో నేను మాట్లాడిస్తున్నా. ఒక నిమిషం అండి, బాధితులతో 100 మందితో నేను మాట్లాడిస్తున్నా. మంగ్లీ నాకు ఫోన్ చేసిన ఆ వీడియోస్, తర్వాత ఆమె ఫోన్ చేసిన కాల్ లిస్ట్ చూపించా. వాళ్ళు మోసం చేశారంటే నీకు ప్రామిసరీ నోట్లు చూపించా. మరి అడ్వకేట్ సుబ్బారావు నీ మీద చేసినట్టు, నువ్వు అడ్వకేట్ సుబ్బారావు మీద చేసిన అలిగేషన్ ఒక్కటి కూడా నిరూపించడానికి ఒక్క ఆధారమైనా ఇప్పటి వరకు ఎందుకు నువ్వు మీడియాకి లీడ్ చేయలేదు? రమావత్ మధు మీద ఇన్ని రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత ఈరోజు నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? డైరెక్ట్ అక్కడికే నువ్వు వెళ్ళే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చు. ఏంటంటే ఆవిడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, బంజారా కార్డు ప్లే చేస్తుంది. ఇక్కడ అందరూ కూడా దాంట్లో ఎవరైతే ఇప్పుడు మంగ్లీ అని చెప్పి, ఒక నిమిషం అండి, నేరుగా నా ప్రమేయం లేదు. మధు మోసం చేసిండొచ్చు, ఎమ్మకాంత్ రెడ్డి చేయించవచ్చు. సో వీళ్ళందరి ప్రమేయం నేరుగా నా ప్రమేయం అయితే లేదు. నాకు ఆ మోసంతో బాధితులకు సంబంధం లేదు. బాధితుల పక్షాన నేను పోరాటం చేస్తా అని మంగ్లీ చెప్పానండి. రేపొద్దున డీజీపీ ఆఫీస్కి రమ్మానండి, ఓపెన్ ఛాలెంజ్ మంగ్లీ గారికి. డీజీపీ ఆఫీస్కి రమ్మానండి, బాధితులందరం కూడా మేము ఇక్కడే ఉంటాం. రేపు 1 గంటకే మంగ్లీ గారు డీజీపీ ఆఫీస్కి రమ్మానండి. బాధితుల తరపున నిలబడాలా. ఎక్కడైతే మంగ్లీ గారి హౌస్ ఉందో అక్కడ కూడా అదే పోలీస్ స్టేషన్లో కూడా మంగ్లీ గారు రమావత్ మధు మీద ఒక్కడి మీదే కాదు, మేము అలిగేషన్ చేస్తున్న డబ్బులు వసూలు చేసిన ఎవరైతే ఉన్నారో భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, శివ, మంగ్లీ తమ్ముడు శివ మీద కూడా కంప్లైంట్ చేయమనాలా. చేస్తే ఎంక్వైరీ చేసిన తర్వాత లేదని తెలిస్తే ఓకే, మేమే ఒప్పుకుంటాం మేము తప్పు చేశామని. ఇక్కడ అడ్వకేటు న్యాయవాది న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు అసలు న్యాయవాది మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది?